నమస్కారం. ఈ సృష్టిలో మనం చూసేది చాలా కొంచెం. మనకు తెలియనిది, అర్థం కానిది అనంతం. ఈ భారతదేశం కేవలం ఒక భౌగోళిక ప్రాంతం కాదు, ఇది ఒక చైతన్య క్షేత్రం. ఇక్కడి ఆలయాలు కేవలం రాతి కట్టడాలు కాదు, అవి శక్తి కేంద్రాలు. మన పూర్వీకులు నిర్మించిన ఈ ఆలయాల్లో కొన్ని నేటి ఆధునిక శాస్త్రానికి కూడా అంతుచిక్కని రహస్యాలను దాచుకున్నాయి. అవి మన విజ్ఞాన పరిధికి అతీతమైన అద్భుతాలు. అక్కడ జరిగే సంఘటనలు చూస్తే ఇది మానవ నిర్మితమా లేక దైవ సంకల్పమా అనే సందేహం కలుగుతుంది. ఎందుకంటే కొన్ని చోట్ల భౌతిక శాస్త్ర నియమాలు పనిచేయవు, కొన్ని చోట్ల ప్రకృతి వింతగా ప్రవర్తిస్తుంది. ఈ ఆలయాలు కేవలం ప్రార్థనా స్థలాలు కావు, అవి జీవన విధానాన్ని, విశ్వ రహస్యాలను మనకు బోధించే గురుపీఠాలు. ఇవి కేవలం కప్పులు కాదు, తరతరాలుగా నిలిచి ఉన్న సజీవ సాక్ష్యాలు. ఈ ప్రదేశాల్లో దాగి ఉన్న శక్తులు, వాటి వెనుకున్న కప్తులు మనల్ని ఆశ్చర్యపరచడమే కాదు, ఆలోచన చేస్తాయి కూడా. ఇవి ఆలయాలేనా, లేక ఈ నేలపై నడియాడిన దేవత అడుగుజాడలేనా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడమే ఈ ప్రయాణం యొక్క ఉద్దేశ్యం. ఈ రోజు మనం ఈ అద్భుత భారతదేశంలో ఒక ఆధ్యాత్మ యాత్ర చేద్దాం. మానవ మెదడుకు సవాలు విసురుతున్న, భక్తికి విజ్ఞానానికి మధ్య వారధిగా నిలుస్తున్న 10 అత్యంత రహస్యమయమైన అద్భుతమైన ఆలయాల గురించి తెలుసుకుందాం. ఈ ప్రయాణంలో నాతో పాటు రండి, ఈ అద్భుతాలను మీ కత్తితో మీరే చూడుడి. ఈ రహస్య లోతుల్లోకి మనం కలిసి ప్రయాదాం. ఈ ఆలయంలోని 70 స్తంభాలలో ఒకటి నేలను తాకకుండా గాల్లో తేలుతో ఆధునిక ఇంజనీరింగ్కు సవాలు విసురుతోంది. ఇది మన పూర్వీకుల వాస్తుశిల్పానికి నిలువుడదం. ఇక్కడ ప్రతిరోజు దుష్ట శక్తులను తొలగించే పూజలు జరుగుతాయి. ఆలయ ప్రాంగణంలో వినిపించే ఆర్తనాదాలు అపస్మారక స్కరితిలో ఉన్న భక్తులు మిమ్మల్ని నివ్వెరపరుస్తాయి. ప్రతి ఏటా అంబుబాచి మేళా సమయంలో గర్భగుడిలోని భూగర్భ జలధార ఎరుపు రంగులోకి మారుతుంది. ఇది దేవత యొక్క వార్షిక కొంతుస్రావంగా భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ భైరవునికి భక్తులు నైవేద్యంగా మద్యాన్ని సమర్పిస్తారు. ఆశ్చర్యకరంగా ఆ మద్యం దేవుని విగ్రహం నోటి వద్ద అదృశ్యం అవుతుంది. ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు. ఈ ఆలయంలో ఎలాంటి ఇంధనం లేకుండా శతాబ్దాలుగా 9 జ్వాలలు నిరంతరం మండుతూనే ఉన్నాయి. శాస్త్రవేత్తలు సైతం ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయారు. ఇక్కడ జరిగే ఫణి ఉత్సవంలో భక్తులు అమ్మవారిని అశ్లీలమమన్ పాటతో, భూతులతో పూజిస్తారు. ఇది తమ పాపాలను ప్రక్షాళన చేస్తుందని వారి ప్రజ్ఞంపం. ఈ శివాలయం అరేబియా సముద్ర తీరంలో ఉంది. రోజుకు 2 సార్లు అధిక ఆటుపోట సమయంలో పూర్తిగా సముద్రంలో మునిగిపోయి మళ్లీ నీరు తగ్గాక దర్శనమిస్తుంది. ఈ అద్భుతమైన ఆలయాన్ని పర్వతాన్ని పైనుంచి కిందకు తోలిచి ఒక బండరాయి నుండి చెక్కారు. ఇది మానవజాతి చరిత్రలోనే ఒక సాధారణ హిల్కర అద్భుతం. సూర్యాస్తమయం తర్వాత ఈ వనంలోకి ఎవరికీ ప్రవేశం లేదు. ఇక్కడి చెట్లు రాత్రిపూట గోపికలుగా మారి శ్రీకృష్ణుడు వారితో రాసలీలలు ఆడతారని ప్రగు విశ్వాసం. ఈ ఆలయ ప్రాంగణంలో 1 కోటికి పైగా శివలింగాలు ఉన్నాయి. భక్తులు తమ పేరు మీద ఒక లింగాన్ని శాశ్వతంగా ఇక్కడ ప్రతిష్ఠించి తాం భక్తిని చాటుకోవచ్చు. చూశారు కదా, ఈ ఆలయాలు కేవలం రాతి కట్టడాలు కావు, అవి అంతమైన శక్తికి, అంతుచిక్కని రహస్యాలకు నిలయాలు. ఈ ఆలయాల వెనుకున్న మిస్టరీలు మనం ఊహించలేనివి. ఇవి సైన్స్ కు అందని సత్యాలు. భక్తుల నమ్మకంతో శతాబ్దాలుగా నిలిచిపోయిన సజ్జరిచ మన పూర్వీకులు మనకు అందించిన ఈ అద్భుత వారసత్వంలో ఇంకా ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఈ ప్రదేశాలు మనల్ని మనం తెలుసుకోవడానికి, ఈ విశ్వంతో మనకున్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మార్గాన్ని చూపుతాయి. ఈ యాత్ర ఇక్కడితో ముగియలేదు, ఇది కేవలం ఆరంభం మాత్రమే. భారతదేశపు గర్భంలో ఇంకా ఎన్నో అద్భుతాలు, ఎన్నో రహస్యాలు మన కోసం వేచి ఉన్నాయి. వాటిని ఛేదించే మన ప్రయాణం కొనసాగుతుంది. మిగతా రహస్యాల కోసం, మరిన్ని అద్భుతాల కోసం మా తదుపరి వీడియోలో కలుద్దాం. ఈ ప్రయాణంలో నాతో పాటు పయనించినందుకు ధన్యవాదాలు. ఈ 10 ఆలయాలలో మీకు ఏ ఆలయం వెనుకున్న రహస్యం ఎక్కువ ఆశ్చర్యం కలిగించింది? మీ అభిప్రాయాలను, మీకు తెలిసిన ఇతర రహస్య ఆలయాల వివరాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మిస్టరీలు, అద్భుతమైన కథల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్